హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్‌బీ భువనేశ్వర్ నుంచి గ్రూప్ డి 08 ఆఫ్ 2024 సంబంధించిన మాక్ టెస్ట్ లింక్ అయితే యాక్టివేషన్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్‌కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ మాక్ టెస్ట్ ఆఫ్ సీబీటీ ఫర్ వేరియస్ పోస్ట్ లెవెల్ 1. సో, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, సో ఇది సెక్షన్ వైస్ ఇస్తారా లేకపోతే ఓవరాల్ కలిపిస్తారని. సో, దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే. మనకి ఈ విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ మనకు నచ్చిన లాంగ్వేజ్‌లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, డిఫాల్ట్ ఇంగ్లీషే ఉంచేద్దాము. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ దెన్ మనకి ఇక్కడ ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ వాటికి సంబంధించిన డేటా వస్తుంది. అండ్ ఇక్కడ మన యొక్క ఎగ్జామ్ సంబంధించిన లాంగ్వేజ్. అండ్ ఐ హావ్ టిక్ మార్క్ ఇచ్చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్. సో, మనకు అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ సెక్షన్స్ గనుక తీసుకుంటే జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సో, ఇదే విధంగా మనకైతే మెయిన్ ఎగ్జామ్‌లో కనిపిస్తదంటే అదో పెద్ద డౌట్. ఎందుకంటే రీసెంట్‌గా జరిగినటువంటి ఎగ్జామ్‌లో కూడా మాక్ టెస్ట్ ఇదే విధంగా ఇచ్చిండు. కానీ మెయిన్ ఎగ్జామ్‌లో మిక్స్‌డ్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అయితే గాని మనకి దీనికి సంబంధించి క్లారిటీ అయితే రాదు. ఓకేనా? సో, ప్రెజెంట్ మాక్ టెస్ట్ అయితే మాత్రం మనకి ఇక్కడ సెక్షన్ వైసే కనిపిస్తున్నాయి. సో, సెక్షన్ వైస్ అయితే మనకు టైం సేవ్ అవుతుంది. కాకపోతే మార్కులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ సెక్షన్ వైస్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5 క్వెషన్స్ అన్నీ కూడా ఎవరైతే ఎగ్జామ్‌కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. మనకి ఏ బటన్ ఎక్కడ వర్క్ అవుతుంది, ఆన్సర్ చేయకుండా ఏ విధంగా చూపిస్తుంది, ఆన్సర్ చేస్తే ఏ విధంగా చూపిస్తుంది, ఈ విధంగా. ఓకే. సో, ఈ క్వెషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టామనుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది గ్రీన్ కలర్‌లో మారుతది. జస్ట్ ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోయినాం అనుకోండి. ఇక్కడ 19 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈడ పెట్టేసిన. దాన్ని స్కిప్ అయిపోతే అది పెట్టనట్టే లెక్క. ఓకే. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అయినట్టు. లేదు నేను ఇప్పుడు ఏదైతే కొట్టినా ఇక్కడ సేవ్ చేసేసిన. బట్ నాకు ఆ యొక్క ఆన్సర్ కరెక్ట్ కాదు. అప్పుడు నేను ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను క్లియర్ రెస్పాన్స్ కొడుతున్నా కదా, ఖతం అది ఎగిరిపోతుంది. ఓకే. ఈ విధంగా మనకైతే డేటా అయితే అందుబాటులో ఉంటుంది. సో, ఇక్కడ మనకు టైమర్ పడుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటోతో పాటు ఇన్‌స్ట్రక్షన్స్ మీరు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ మీరు చదువుకోవచ్చు. లేదు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వెషన్ పేపర్ కావాలంటే ఇక్కడ ఉంది కదా. సో, ఈ విధంగా మీరు క్వెషన్స్ అన్నిటిని కూడా క్విక్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల చాలా చాలా టైం అయితే సేవ్ అవుతుంది. మీరు ఏ క్వెషన్ కావాలంటే ఆ క్వెషన్ డైరెక్ట్ ఇక్కడ స్కిప్ అయిపోవచ్చు. సో, ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ అని ఉంది. సో, నాకు ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో ఈ క్వెషన్ కావాలంటే క్వెషన్ నంబర్ 7. సో, డైరెక్ట్ ఇక్కడ మనం జనరల్ అవేర్‌నెస్ వెళ్ళిపోతాము. సో, ఇక్కడ నా యొక్క క్వెషన్ నంబర్ 7. డైరెక్ట్ అట్లా మనం క్విక్‌గా కూడా మూవ్ అవ్వచ్చు. కాబట్టి వీటిపైన కూడా మీరైతే కొద్దిగా కమాండ్ తెచ్చుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా మనకైతే మాక్ టెస్ట్ అయితే రావడం జరిగింది. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపరేషన్‌లో భాగంగా 2 ఇంపార్టెంట్ మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. రైల్వే స్పెషల్‌గా మీకు ఇక్కడ మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.